గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కేటీఆర్ కు కత్తి మీద సాములా మారిందా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కేటీఆర్ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించడం అనివార్యంగా మారిందా? ఫలితంలో తేడా వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కు కష్టాలేనా? ఇప్పుడు ఇవే గులాబీ నేతల్లో చర్చలకు దారితీస్తున్న ప్రశ్నలు. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవడం కోసం కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వలస నేతకు టికెట్ ఇవ్వడంపై పార్టీలో కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీటు గెలిపించుకోవడం కేటీఆర్ కు అగ్ని పరీక్షే అనే టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విజయభారాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పై వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ ఉప ఎన్నిక ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగించింది. దీంతో ఆయన ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేటీఆర్ పనితీరుకు గీటురాయిగా మారనుందనే చర్చ జరుగుతోంది. యూత్ ఫాలోయింగ్, భవిష్యత్తులో పార్టీని నడిపించే లీడర్గా ప్రెజెంట్ చేసే క్రమంలో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ ప్రస్తుతం 4,61,806 మంది ఓటర్లుండగా అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,67,853 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన రాజీనామా చేయగా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ 2 ఇన్ఛార్జీలను నియమించింది. ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరొకరికి బాధ్యతలు అప్పగించింది. అయితే మాజీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఆ నియోజకవర్గ యువత ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాజీ ఎమ్మెల్యేలకి బాధ్యతలు అప్పగించడంతో కొంత ఓటు డైవర్ట్ అయిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ వారికే బాధ్యతలు ఇవ్వడంపై కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా అవగాహన ఉన్నవారికి పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే పట్టభద్రులను కలిసి పార్టీ విజయానికి కృషి చేసే అవకాశం ఉండేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై నిరుద్యోగులు, యువత అసంతృప్తితో ఉన్నారు. అయితే ప్రభుత్వం మారి 6 నెలలు గడిచాయి. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని పార్టీ అధిష్టానం నేతలకు సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలు, రాష్ట్రానికి తీసుకువచ్చిన పరిశ్రమలు, వాటి వల్ల లభించిన ఉపాధిని యువతకు వివరించాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా మండలాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టభద్రులను కలిసేలా స్కెడ్యూల్ రూపొందించారు. కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో సమావేశాలతో పాటు ముఖ్యులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అగ్ని పరీక్షగా మారాయి. దీంతో తమ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను చూసి ఓట్లు వేయాలని కేటీఆర్ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానంలో గెలవడం కోసం కేటీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. హ్యాట్రిక్ పక్కా అని భావించినప్పటికీ 39 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు స్థానాలతో పాటు మిగతా చోట్ల ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన స్థానాలు వస్తాయని గులాబీ పార్టీకి ఆశలు లేవు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ నజర్ పెట్టింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కేటీఆర్కు అనివార్యంగా మారింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలు తమకు కలిసి వస్తాయని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఇంతలా ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా రావని భావిస్తున్న బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచైనా తన పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆశలు వదులుకున్న గులాబీ శ్రేణులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తాయో లేదో చూడాలి. ఒకవేళ ఫలితం అనుకూలంగా రాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత తప్పదనే టాక్ వినిపిస్తోంది.